హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగున్నా. సో ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది కదా, ఎంక్వైరీకి వచ్చిర్రు ఇట్లా అని చెప్పేసి. ఉన్న వాళ్ళు అయితే ఫోటోలు తీసుకొని వెళ్ళిర్రు, లేని వాళ్ళు అయితే వచ్చినా కూడా వాళ్ళ ఫోటోలు తీసుకోలేదు అని అయితే చెప్పిన కదా. సో వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకున్నారు అనమాట. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరెవరి ఇంటికైతే లాక్స్ ఉన్నాయో, ఎవరెవరైతే అవైలబుల్ లేరో, సో ఉన్న వాళ్ళు అయితే రాసుకొని వెళ్ళిర్రు. లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ మొబైల్ నెంబర్‌కైతే ఒక మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. నేను ఆ మెసేజ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. ఇట్లా తెలుగులో ఎవరికైతే మెసేజ్ వచ్చిందో ఇట్లా 2 బిహెచ్‌కే గురించి, సో వాళ్ళైతే ఒకసారి జీహెచ్ఎంసీ ఆఫీస్‌కెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఓన్లీ మెసేజ్ వచ్చిన వాళ్ళున్నారు, మెసేజ్ కాల్ వచ్చిన వాళ్ళున్నారు. సో మెసేజ్ కాల్ వచ్చిన వాళ్ళు మాత్రమే జీహెచ్ఎంసీ ఆఫీస్‌కెళ్ళాలన్నమాట. మన పట్టా పేపర్ మీద ఉంటదన్నమాట. ముషిరాబాద్ జీహెచ్ఎంసీయా లేకపోతే ముషిరాబాదా లేకపోతే మారేడుపల్లియా, ఇవి 2 మండల్స్‌లో ఏది అనేది ఉంటది దాని మీద. సో దాన్ని బట్టి దాన్ని చూసుకొని మనమైతే అక్కడికెళ్ళాలన్నమాట. మీ మండల్ ఏది అనేది మీరు కరెక్ట్‌గా చెక్ చేసుకొనైతే అక్కడికెళ్ళండి. సో అక్కడికెళ్ళిన జీహెచ్ఎంసీ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అక్కడ మీకొక నోటీస్ అయితే ఇస్తారనమాట. సో అదైతే మీరు తెచ్చుకోవాలి. సో మీరొక పర్సన్ ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలంటే ఫస్ట్ మీరు నోటీస్ తెచ్చుకొని దానికైతే ఒక రిప్లై ఇయ్యాలన్నమాట వాళ్ళకి. సో, ఆ మెసేజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి చూసి మీరు చెక్ జేసుకొనైతే అక్కడికెళ్ళండి. మీకు కాల్ గూడా ఒస్తది. సో, ఆ కాల్ ఒచ్చిన తర్వాత మాత్రమే జీహెచ్ఎంసీ ఆఫీస్‌కెళ్ళాలంట. సో, మెసేజ్ ఒచ్చిన చాలా మంది గూడా ఎళ్ళిరనమాట. వాళ్ళు రిటర్న్ ఒచ్చేస్తున్నారు. సో, కాల్ ఒచ్చిన తర్వాత మాత్రమే జీహెచ్ఎంసీ ఆఫీస్‌కైతే ఎళ్ళండి. ఒకసారయితే మీ మెసేజ్ సెక్షన్ మొత్తం చెక్ జేసుకోండి. ఎందుకైనా మంచిది. ఎంక్వైరీకొచ్చినా సరే, అప్పుడు మీరున్నా సరే, ఒకసారయితే మీ మొత్తం మెసేజ్ సెక్షన్ అయితే చెక్ జేసుకోండి. సో, ఈ మెసేజ్‌లో అయితే మీరొక రీజన్ తెలపాలన్నమాట. చెప్పాలన్నమాట వాళ్ళకి మీరెందుకు రావట్లేరు? రీజన్ ఏంటి? ఇన్ని రోజులయింది మీకిచ్చి. సో, ఇంతవరకు కూడా మీరెందుకు రావట్లేరు? అదైతే రీజన్ చెప్పాలన్నమాట వాళ్ళకి. జవహర్ నగర్ మొత్తం వాళ్ళందరూ కలిసైతే ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేసిర్రన్నమాట. సో, అందరైతే అది రాసియాలి. సో, అది ఎవరికైనా తెలియదు అది ఏ లెటరు అని ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉన్నా గూడా ఆ లెటర్ గూడా నేనిక్కడ డిస్‌ప్లే చేస్తా. సో, ఈ లెటర్‌ని చూసుకొని ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. అదంతా చదువుకోండి. ఒకసారి స్క్రీన్ ఆఫ్ జేసి. సో, ఇట్లా అయితే లెటర్ రాసి మన పట్టా పేపర్, మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే వాళ్ళకివ్వాలన్నమాట. ఎక్కడైతే మనకు నోటీస్ వచ్చిందో సో, అక్కడికే ఎళ్లి మళ్ళీ మన మన రిప్లై వాళ్ళకివ్వాలి గదా! సో, అక్కడికే ఎళ్లి మనం ఇచ్చే రీజన్ ఇచ్చి నెక్స్ట్ మన పట్టా పేపర్, మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అంటే ఈ పర్సన్ ఎవరు అనేది వాళ్ళకి అర్థం కావాలి గదా! సో, దానికోసం మన పట్టా పేపర్, మన ఆధార్ కార్డ్ జిరాక్స్ సో, అక్కడైతే సబ్మిట్ చేయాలన్నమాట. సో, ఇదనేది మనకి లాస్ట్ ఛాన్స్. సో, ఫస్ట్ ఎంక్వైరీలో ఎవరెవరైతే రాలేరో, ఎవరెవరైతే అవైలబుల్‌లో లేరో సో, వాళ్ళైతే రావడానికైతే ట్రై చేయండి షిఫ్ట్ కావడానికి. అండ్ ఆ నోటీస్ కూడా నోటీస్ తెచ్చుకొని మళ్ళీ మీ రిప్లై గూడా అక్కడియ్యండి. ఇంకా లేట్ చేస్తే మీ ఇల్లు పోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాతకి ఎవ్వరు ఏం జేయలేరు. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నా. వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసింది. నేను కొంచెం బిజీగా ఉండే అన్నమాట. మా అక్క ఎంగేజ్‌మెంట్ ఉండే అట్లా బిజీగా ఉండే. సో, వీడియోకైతే చాలా గ్యాప్ వచ్చింది. కాకపోతే ఇన్ఫర్మేటివ్‌గానే ఉందనుకుంటున్నా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లనే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గైస్.